హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ బై చేద్దాం, ఎక్కడ సెల్ చేద్దాం అనేది చిన్న విశ్లేషణ చేద్దామండి. ఈరోజు కూడాను మందే ఆల్మోస్ట్ ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. క్యాండిల్ కూడాను రెండు గ్రీన్ క్యాండిల్ అయిన తర్వాత డే క్యాండిల్ అనేది ఒకటి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ ఉందా, లేకపోతే ఇక్కడ నుంచి ఏమైనా సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉందా? ఇవ్వండి, ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ ఉందా, ఇక్కడ ఏమాత్రం సపోర్ట్ తీసుకునే ఉందా? సపోర్ట్ తీసుకుంటే ఇవ్వండి టార్గెట్ ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఇది కూడాను ఫుల్ఫిల్ అవుతుంది. నేను ఏం చెప్పుకున్నాం ఒకసారి చూద్దాం. ఇవ్వండి, హాఫ్ అన్ అవర్ క్యాండిల్ తెద్దాం. ఇవ్వండి, నిన్న మనం ఏం చెప్పుకున్నాం, ఇవ్వండి నిన్న ఇక్కడ ఉన్న ఎం ప్యాటర్న్ అనేది ఇదిగా వస్తుంది. ఇక్కడ నుంచి మనము ఎం ప్యాటర్న్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నదని చెప్పాం, కానీ ఇది ఫుల్ ఎం ప్యాటర్న్ అనేది అవ్వలేదు. కొద్దిగా ఛాన్సెస్ ఉంది. ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ ఉందా, లేకపోతే ఇక్కడ ఏమైనా డిప్ తీసుకుంటుందా? ఎక్కడ డిప్ తీసుకుంటుందో ఒకసారి చూద్దాం. ఓకే అండి. ఇవ్వండి, ఈ క్యాండిల్ బిలో వస్తేనే మనము సెల్ చేద్దాం. ఇవ్వండి, ఈ క్యాండిల్ నెక్స్ట్ ఇక్కడికి సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉందండి. ఇవ్వండి, ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని సేమ్ ఇక్కడ కూడాను పైకి వెళ్ళే ఎన్ ప్యాటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక్కడికి వెళ్ళి ఎన్ ప్యాటర్న్ వెళ్ళే ఛాన్సెస్ ఉందండి. ఇవ్వండి, రేపు మార్కెట్ వెలగెలగలుగుతుందా, లేకపోతే ఎలా డౌన్ అవుతుందా ఒకసారి చెక్ చేద్దాం. ఇవ్వండి, ఓకే అండి. డే క్యాండిల్ చూద్దాం. ఇవ్వండి, దీని బిలో వస్తేనే మనం సెల్ చేద్దాం. ఇక్కడ మంచి సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నదండి. దీని బిలో వస్తేనే మనం సెల్ చేద్దాం. దీని అబవ్ వస్తేనే మనము బై చేద్దాం. ఓకే అండి, దీని బిలో వస్తే మనము సెల్ చేద్దాం. టార్గెట్లు అనేది ఇక్కడ వరకు వెయిట్ చేద్దాం. దీని బిలో అంటే 52,000, 220, 300 అనుకోండి. వస్తేనే మనం సెల్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మనకి మంచి సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉందండి. ఇవ్వండి, సేమ్ ఇక్కడ వచ్చే ఛాన్సెస్ సపోర్ట్ ఉంది కాబట్టి దీని బిలో వస్తేనే మనం సెల్ చేద్దాం. ఇదే సేమ్ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ ఎన్ ప్యాటర్న్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఓకే అండి, మనం ఏ లెవెల్లో బై చేసుకుందాం అనేది ఒకసారి చెక్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ అయితే డిప్ ఆన్ బయింగ్ అండి. ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉందండి. బ్యాంక్ నిఫ్టీ బై అబౌవ్ 53,050. ఏ క్యాండిల్ పైన అయితే మనం బై చేద్దాం. టార్గెట్ అనేది 1 టార్గెట్ పెట్టుకుందాం. 260, 300 సెకండ్ టార్గెట్ ఇది పెట్టుకుందాం. 50 ఎస్ఎల్ అనేది 50 పాయింట్సే పెట్టుకుందాం. 53,000 టార్గెట్ అనేది 53,300 ప్లస్ 53,500. ఓకే అండి, ఇది బై కాల్. సెల్ కాల్ దగ్గర అనేది చూసుకోండి. ఏమాత్రం గ్యాప్ డౌన్లో వచ్చిందంటే ఎంటర్ అవ్వకంటాను. ఒక 15 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేసి ఇక్కడ నుంచి ఏంటంటే డిప్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చూడండి. ఇదిగోండి, దీని బిలో వస్తేనే మనం సెల్ చేద్దాం, లేకపోతే చేయొద్దు. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యన ఉన్నదంటే మనం నో ట్రేడింగ్ జోన్గా మనం పెట్టుకుందాం. బ్యాంక్ నిఫ్టీ సెల్ బిలో 52,200, 300, 350 ఈ రేంజ్లోని మళ్ళీ సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉందండి. 250 దగ్గర ఒకసారి సపోర్ట్ తీసుకొని దగ్గర 53,700 వరకు కూడా వెళ్ళింది.
అందుకే ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఆ బిడ్ వస్తేనే మనము సెల్ చేసుకుందాం. ఎస్ఎల్ అనేది ఒక 100 పాయింట్స్ పెట్టుకుందాం. ఇది బ్రేక్ అయిందంటే చాలా మంచి టార్గెట్ ఉంటుందండి. ఇది 51,800, 51,500 వరకు కూడాను వెళ్ళే ఛాన్సెస్ ఉందండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.